జిందాల్ ఫ్యాక్టరీ ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన. గతంలో జరిగింది ఒకసారి శంకుస్థాపన మళ్ళీ. అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తారు అంతే. కానీ ఇక్కడ జిందాల్‌ని 2 సంవత్సరాలలో ప్రాజెక్ట్ పూర్తయింది. ఇప్పుడు ఏమంటున్నారు 2028కి ప్రాజెక్ట్ లైన్‌లోకి వచ్చేస్తా అంటున్నారు. వాస్తవంగా ఈ పాటికి లైన్‌లోకి వచ్చేయాలి. 2023లో శంకుస్థాపన జరిగింది. 2023, 24, 25, 26 అయిపోయేది ఈ ఏడాదికి. 3 ఏళ్ల కంటే ఎక్కువ పడతదా? కరెక్ట్‌గా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ తీసుకొచ్చిన పెట్టుబడులను అడ్డుకుంటూ, ఆ పెట్టుబడిదారులనే బెదిరేసేసినటువంటి సంఘటన. అందులో జిందాల్‌దే. జిందాల్ ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఒక్క చోట కాదు జిందాల్ విశాఖపట్నంలో కూడా పెడతా అన్నాడు. మొత్తం 3 ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకొచ్చాడు. అతను కోరుకున్నదేంటంటే తనని ఒక అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేస్తోంది అని చెప్పేసి. ఆ అమ్మాయి సినీ నటి అని చెప్పేసి. ఆ అమ్మాయి విషయంలో జగన్ సాయం చేశాడు అన్నటువంటి విషయాన్ని బేస్ చేసుకొని అమ్మాయి మీద కేసులో అమ్మాయి చేత కేసు పెట్టించి, అమ్మాయికి స్టార్ హోటళ్లలో లేకపోతే గెస్ట్ హౌసుల్లో ఉంచి, అమ్మాయి చేతన కంప్లెయింట్ మీద కంప్లెయింట్లు పెట్టించి, ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు? పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సస్పెన్షన్‌లు చేశారు. ఎవరు విజయవాడ కమిషనరు, అప్పుడు డిప్యూటీ కమిషనరు వీళ్ళిద్దరిని కూడా. అలాగే అడిషనల్ డీజీపీగా ఉన్నటువంటి ఆయన్ని తీసుకెళ్ళి ఏడిపించుకుతున్నారు. ఇంతకీ ఇప్పుడు జిందాల్ వచ్చి ఇండస్ట్రీ పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చి ఇనాగరేషన్ చేస్తున్నాడు. మధ్యలో మరి ఆ పోలీస్ అధికారులు ఏం పాపం చేశారు? అంటే రాజకీయం ఇంత దరిద్రంగా తయారవుతుంది మన రాష్ట్రంలో.